నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మనకి హైడ్రా గుర్తుంది కదా. సో ఫస్ట్ కూల్చింది నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్. అయితే ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారు తన స్టూడియోస్ని ఫ్యూచర్ సిటీ ఏదైతే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో అక్కడ ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ని కూడా అక్కడ మళ్ళీ కట్టడం జరుగుతుందని చెప్పేసి న్యూస్ అయితే మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏంటి అంటే నాగార్జున గారు ఇంత సైలెంట్గా ఉన్నారు, అంత పెద్ద బిల్డింగ్ని 100 కోట్ల విలువ చేసే బిల్డింగ్ని కూల్చేసినా కూడా సైలెంట్గా ఉన్నారు అంటే ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా నడిచిందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అందరిలో నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వైరల్ అవుతుంది. అసలు ఇంతకు ఏం జరిగింది, ఆ రోజు హైడ్రా కూల్చివేతకి ఈ రోజు మరి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోస్కి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనకి ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది ఫ్యూచర్ సిటీలో, లైక్ 4th సిటీ అని కూడా అంటారు. అక్కడ నాగార్జున గారు ముఖ్య అతిథి అండ్ అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టే ఆలోచనలో కూడా ఉన్నారు అని చెప్పేసి వార్త సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. సో ఇది అప్పుడు జరిగిన హైడ్రా కూల్చివేతల ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేసినప్పటికీ ఇప్పటికి ఏమైనా చైన్ సిస్టమ్ ఉందా, అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఏమైనా ఉందా అని చెప్పేసి కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. సో దీన్ని మరి ఎట్లా దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా ఏంటి అంటారు అసలు? 1 సెకండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకో. రోడ్డు వెడల్పు అని చెప్పేసి మనం ఏమైనా షాపులకి ఇప్పుడు కూల్చేసిన వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం చూపించాలి, అవునా? నెక్స్ట్ మెట్రో వేస్తున్నామని చెప్పి ఏమైనా కూల్చినా వాళ్ళకి మళ్ళీ ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళని నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి. అండ్ వాళ్ళేం అక్కడ కబ్జా చేసి లేరు, వాళ్ళు కూడా ఒక దగ్గర కొన్నారు. ఇప్పుడు హైడ్రా కూల్చేసిన ఇల్లులన్నీ వాళ్ళందరూ కబ్జా చేసిన వాళ్ళు కాదమ్మా. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అక్కడ వెంచర్ పడింది అనగా నువ్వు వెళ్ళి కొన్నావు. ఆ వెంచర్ పడ్డప్పుడు 20 ఏళ్ళు బాగానే ఉన్నావు, నీ పిల్లలు అందరూ అందులోనే పెరిగారు, పెళ్ళిళ్ళు చేసావు, ఫంక్షన్లు చేసావు, వినాయక చవితి మండపాలు పెట్టావు, అన్నీ అయిపోయినాయి. ఈ రోజు ఒక మ్యాప్ తీస్తే అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉంది, ఆ రోజు ఉన్న చెరువు ఇప్పుడు లేదు, మీరు అన్నీ వచ్చాయి అని చెప్పేసి వీళ్ళు కూల్చివేతలు. వీళ్ళు ఆ బిల్డర్లని వాళ్ళని అడుక్కోవాలి. కానీ అంత అన్యాయంగా వీళ్ళకి చేసినప్పటికీ వీళ్ళకు కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాలిగా, సంథింగ్. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. ఆయన పాపం కబ్జా చేయాల, ఎవరిదో ఆయన కొన్నాడు. అది కబ్జా అని కూడా కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ అంతకుముందు అక్కడ ఒక చెరువు ఉండింది చాలా ఏళ్ల క్రితం. ఇప్పటికిప్పుడు దాని రూపురేఖలు మారిపోయాయి కాబట్టి ఆ ప్రదేశంలో ఇది ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని అంతా మేము చెరువు చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి తీసాం. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆయన ఎందుకు కొన్నాడు? అప్పట్లో మురళీమోహన్ గారు కూడా పక్కనే జైబెరీ ల్యాండ్స్ ఉన్నాయి. మన సినిమా ఆయన పెద్ద ఆయన రియల్ ఎస్టేట్ బాగా తెలిసిన ఆయన కొన్నాడు అంటే ఆయన ట్రస్ట్ మీద ఆయన పక్కన మనం కూడా కొంటాం. ఇప్పుడు మణికొండలో ఈ జబర్దస్త్ వాళ్ళందరూ వెళ్ళారు. ఫస్ట్ ఒకరు వెళ్ళారు, రోజా గారు ఎవరో ఇల్లు తీసుకున్నారు. వాళ్ళని చూసి అక్కడ ఫ్లాట్స్ బాగున్నాయంటే ఇంకొంత. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళందరూ పోలే ఓంట మణికొండ ఒకరు వెళ్తే అందరూ వెళ్ళిపోతా ఉంటారు, ఒకరిని నమ్మి ఒకరు అంటే అది ట్రస్ట్ వర్తి అని, జస్ట్ అంతే. ఇప్పుడు చూడు, భారత్ ఫ్యూచర్ సిటీలో నాగార్జున గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఎందుకు అంటే ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లోనే ఇక్కడ స్టూడియో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించినటువంటి పెద్ద అయిన తర్వాత నాగార్జున గారు ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ ఇప్పుడు అక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గరే కృష్ణానగర్, ఫిలిం నగర్, మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉంటారు, మోతీనగర్ దాకా. అవునా కదా చెప్పు? శ్రీనగర్ కాలనీ, అటు రోడ్ నెంబర్ 2 బస్తీలలో అందరు అక్కడ సినిమా వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, లైట్ మెన్ యూనియన్, ఆ యూనియన్ ఈ యూనియన్ అన్నీ అక్కడే ఉంటాయి దగ్గరలోనే. నువ్వంటే అన్నపూర్ణ స్టూడియో ఉంది, కొండ మీద ఉంది, కింద ఉంది, పెద్దగా పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత ఒక కాలనీ డెవలప్ అయింది, కార్మికులందరూ వచ్చారు. అక్కడ ఒక రోజు పనులు జరుగుతున్నాయి, నడుచుకుంటూ వచ్చి కొంతమంది తింటున్నారు, బతుకుతున్నారు, ఏదో సంథింగ్ ఒకటి సెట్ చేశాడు. సో ఇట్లాంటి విజన్ ఉన్న మంచి బిజినెస్ మ్యాన్ ఇతను. సో ఇట్లాంటివన్నీ పిలిచినప్పుడు ఒక గుడ్ ఇన్వెస్టర్. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ కావాల్సింది ఇన్వెస్టర్సే. ఇప్పుడు 44 దేశాల నుంచి వచ్చే వాళ్ళంతా ఎవరు? పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడానికి వాళ్ళంతా పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు ఏం చేస్తారంటే సెజ్, ఇప్పుడు మనకు ఐటీ సెజ్ ఎట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్, పెద్ద పెద్ద బిల్డింగ్లు తక్కువ రెంట్కి ఇస్తారు, అందుకు వాళ్ళు వస్తారు. లక్షల రెంట్ ఉండవు వాళ్ళకి, తక్కువకి. స్పెషల్ ఎకనామిక్ జోన్ కాబట్టి భారత్ ఫ్యూచర్ సిటీ ఇంకా స్పెషల్ ఎకనామిక్ జోన్ అది. కాబట్టే అజయ్ దేవగన్ ముంబైలో నేను కనుక ఒక ఫిలిం సిటీ పెడితే, ఆయనకి స్టూడియో పెడితే ఎంత అవుతుందో, ఇక్కడ చాలా తక్కువ కదా రెంట్, ఇక్కడ పెడదామని ఇక్కడికి వచ్చాడు. సల్మాన్ ఖాన్
స్టూడియో పెడదాం అనుకున్నాడు. అలాగే ఇంకా చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న బాలీవుడ్ వాడు ఇక్కడికి వచ్చి స్టూడియో పెడుతున్నాడు అంటే విజన్ బాగుంది. పక్కన ఉన్న మేమేం చేయాలి మరి? రైట్. అందుకు ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి ఉంది, వీళ్ళకి కూడా ఒక విస్తరణ కావాలి. ఇప్పుడు రామానాయుడు మనకి ఫిలిం నగర్లో ఉంది, నానక్రామ్గూడలో ఉంది. అట్లా ఇంకొక మంచి స్టూడియో, మార్కెట్ సెటప్, కోర్టు, పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అనుకో. ఈవెన్ దో ఇంకో నెక్స్ట్, ఇప్పుడు అన్ని సినిమాలో చూసి ఉన్నాం కదా, ఇది ఒక చిన్న మార్పు అంతే, అక్కడ కూడా ఉంటే బాగుండు అనేది వీళ్ళు అనుకొని ఆయన పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని రేవంత్ ముందే నాగార్జునకి అక్కడ ల్యాండ్ ఇచ్చి ఇది కూల్చేస్తామన్నది అంత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదేదో జరిగింది. ఓహో అంటే ఇప్పటిదాకా కూల్చిన వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీలు ఇస్తున్నారా అని చెప్పి వీళ్ళు వాగుతారు. ఈ వాగుడులు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడన్నా ఎవరికన్నా నిజంగా మనం ప్రభుత్వం తరఫున చిన్న నష్టం జరిగింది అంటే మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రత్యామ్నాయం ఖచ్చితంగా చూపిస్తారు. అమరావతి ల్యాండ్స్ వాళ్ళందరూ ప్రత్యామ్నాయం చూపిలేదా? ఎక్కడెక్కడో ఉన్న పేదోళ్ళందరూ తీసుకొని రాజీవ్ గృహకల్ప దగ్గర పెడతారు. అంటే అక్కడ రోడ్డు మీద ఇల్లులన్నీ ఖాళీ చేపించేస్తారు, రోడ్డు మీద మీరు ఉండొద్దు అని. మరి ఎక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్ళి హుసేన్ సాగర్లో పడేరుగా, తీసుకెళ్ళి ఏం చేస్తారు? రాజీవ్ గృహకల్ప, ఇందిరం ఇల్లు ఏమో కట్టేసి అందరికి అక్కడ నివాస యోగ్యత కల్పిస్తారు. అట్లా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, మీరు అడుక్కోదు రోడ్డు మీద అన్నారు, మరి ఏం చేయాలి? మాకు ఇంకేం తెలియదు వాళ్ళంటే. వాళ్ళు ఏం చేశారు? మెట్రోలో ఉద్యోగాలు పెట్టించారు. ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. ఒక దగ్గర ఒకటి అంటే పాప ఆయన కూడా 500 కోట్లు నష్టపోయాడు మా, కొన్నప్పుడు ఎంతో ఉండుంటుంది, ఇప్పుడు వాల్యూ పెరిగిందిగా. మరి అతను కూడా ఒక న్యాయం జరగాలి కదా. ఈజ్ ఆల్సో హీరో, తన వల్ల చాలా మంది బతుకుతున్నారు. కానీ ప్రజలకు ఇదే అర్థం అవుతుంది కదా. ఓకే, అప్పుడు వాళ్ళు ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్ గా జరిగింది, అందుకే నాగార్జున కూడా ఎక్కడ కూడా పెద్దగా సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు. అక్కడ నుంచి వెళ్ళి నాకు అక్కడ ఎట్లయినా దీనికి డబల్ ది నాకు వస్తుంది కాబట్టి, అంటే రేవంత్ రెడ్డి గారిని కలవడం కూడా అందుకే అంత క్యాజువల్ గా కలిసారు. ఆ తర్వాత కూడా అది కూలగొట్టిన తర్వాత కూడా ఇంకా కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు. మిస్ ఇండియా దానికి కూడా అప్పుడు చౌమల్ల ప్యాలెస్కి వెళ్ళాం, అప్పుడు కూడా అందుకే అంత బాగుంది వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అని చెప్పేసి కూడా బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అదేంటిది ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ రేపటి రోజు అరవింద్ గారు, ఒకవేళ అల్లు అరవింద్ గారు కూడా అక్కడ కొంటే కావాలనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించి అక్కడ ల్యాండ్ ఇచ్చారంటావా? వీళ్ళందరూ అట్లా దేనికి దానికి లింకులు పెట్టద్దు. వీళ్ళందరికీ అంటే జస్ట్ ఎవరికైతే నష్టం జరిగిందో ప్రభుత్వం తరఫున, ఇప్పుడు కూడా కేబీఆర్ పార్క్ దగ్గర ఇట్లా గీతలు గీశారు, మా ఇంటికి నష్టం, మా ఇల్లు ఇంత పోతుంది అని ఏదో అన్నారు, ఆ రోడ్డు ఏదో చేయాలని చెప్పేసి ఏదో చూపిస్తారు. ప్రతిదీ ఊరికే వచ్చి నువ్వు ఇన్ని రోజులు స్థాపించుకున్న దాన్ని ఎవరు కూడా నిన్ను బాధ పెట్టరు, కూల్చారు. ఏదో ఒకటి ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అందరికంటే ముందు నాగార్జున గారే రావాలి ఇంకా చెప్పాలంటే. బికాజ్ చాలా దూరదృష్టి ఉన్న బిజినెస్ పర్సన్. ఇప్పుడు అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఎప్పుడో పెట్టాడు, వాళ్ళ ఇంట్లో 2 హీరోలు ఉన్నారు, వాళ్ళ హీరోల మీద దృష్టి పెట్టకుండా ఆయన నిర్మాణ సంస్థ పెట్టి ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళ 2 పిల్లల కెరీర్, మొన్న తండేలో ఒక హిట్ వచ్చింది, చిన్న అబ్బాయికి ఇంకా పెద్ద ఏం లేదు. ఫోకస్ పెట్టాలంటే నాన్ స్టాప్ సినిమాలు ఒకరితో ప్రొడ్యూస్ చేసి ఏదో ఒకటి హిట్ కొడుతుంది కదా అని అనుకోవచ్చు కదా. అందరి గురించి ఆలోచిస్తున్నారు. అంటే రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతమంది పని చేస్తారు? బోల్డ్ అంతమంది, అన్ని ఫ్లోర్స్ అన్ని కలిపి. అట్లా ఇప్పుడు ఇంకొకటి అంటే ఏఐ స్టూడియో కూడా వచ్చింది. హై టెక్నాలజీ ఉన్న స్టూడియోస్ తీసుకొచ్చి అన్నపూర్ణలో పెట్టారు. మేము ఫిలిం సంబంధించిన ఏ గ్రేడ్ అని మన దిల్ రాజు పెట్టినట్టు ఏఐ స్టూడియో ఇక్కడ కూడా అన్ని పనులు చేసుకోవచ్చు. అంటే నువ్వు వరల్డ్ పాన్ ఇండియా లెవెల్ మూవీ విజువల్ వండర్ అంటావు చూడు, అలాంటివన్నీ ఇక్కడ చేయించుకోవచ్చు, ముంబైకో ఎక్కడికో పోకుండా. అట్లాంటి టెక్నాలజీ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏఐ బాగా డెవలప్ అయింది. ఫ్యూచర్ సిటీ మొత్తం ఫుల్ హైటెక్ హంగులతో వస్తుంది. అక్కడ ఇంకా మంచి స్టూడియో పెడతాడు, ఇంకా మంచి హై ఎండ్ సినిమాలు, టెక్నాలజీలు, డబ్బింగ్, రికార్డింగ్, ఎడిటింగ్ సంబంధించి ఇవన్నీ స్టూడియోస్ బాగా డెవలప్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ బాగా ఈజీ అయిపోతుంది. రామోజీ ఫిలిం సిటీ ఆల్రెడీ మనకు ఒకటి ఉంది, ఇంకా ఉండాలి కదా. ఎప్పుడు ఇట్లా ఉంటే ఏమైంది, ఇప్పుడు టాలీవుడ్ దేశం అంతా వినిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడోళ్ళో షూటింగ్ చేసే బదులు భారత్ ఫ్యూచర్ సిటీలో చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా రెంట్లు తక్కువ కాబట్టి స్టూడియో రెంట్స్, వాళ్ళు ఛార్జెస్ కూడా అలాగే చేస్తారు కదా నిర్మాతలకి. నువ్వు 100 కోట్ల బడ్జెట్ అయ్యేది ముంబైకి వెళ్తే ఇక్కడ 100 కోట్లు అయ్యేది, ఇక్కడ కొత్త 10 కోట్లలో నీ సినిమా అయిపోతుంది. మరి వాళ్ళు వాళ్ళకి వచ్చినప్పుడు నీకు తక్కువే ఛార్జ్ చేస్తారు. అట్లా ఇక్కడ తక్కువ జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుంటారు. అప్పుడు టాలీవుడ్ ఒక సినిమా హబ్ అయిపోతుంది. భోజ్పురి సినిమా, ఇంకేదో సినిమా, ఏవో చైనీస్, కొరియన్ సినిమా కూడా వచ్చి ఇక్కడ షూట్ చేసుకొని వెళ్తారు. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి. మంచి విషయమే ఇది. సో ఇందులో ఎట్లాంటివి వేరే దురదృష్టాలు ఏం లేవు. అట్లా అంటే మరి అజయ్ దేవగన్కి, సల్మాన్ ఖాన్కి ఇవ్వలేదా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక,
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.